వెల్కమ్ టు అక్షయ్ రియల్ టాక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద రాతితో కట్టబడి నిర్మించబడిన డ్యామ్ ఎక్కడ ఉంది? ఆ డ్యామ్ను ఎప్పుడు నిర్మించారు? అక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద రాతితో నిర్మించబడిన డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్. కృష్ణానదిపై నిర్మించబడిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అతిపెద్దది. ఇది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై నిర్మించబడింది. భారతదేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న ఈ ఆనకట్టను నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. జలాశయం దేశంలోని రిజర్వాయర్లోని రెండవ అతిపెద్దది. దీనికి 405 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇది 590 అడుగుల ఎత్తు, పొడవు 14 కిలోమీటర్ల పొడవు, అదేవిధంగా వెడల్పు వచ్చేసి 13 మీటర్లు, 26 గేట్లతో నిర్మించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి డ్యామ్. ఈ జలాశయానికి ఇరువైపులా 2 సాగునీటి కాలువలున్నాయి. కుడివైపున ఉన్న కాల్వకు జవహర్ కాల్వ అని, ఎడమవైపు ఉన్న కాల్వకు లాల్ బహదూర్ కాల్వ అనే పేర్లు పెట్టారు. కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందిస్తే, ఎడమ కాలువ ద్వారా తెలంగాణలోని నల్గొండ మొదలైన జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1967 సంవత్సరంలో కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించిన ప్రదేశం ఒకప్పుడు బౌద్ధ మతం వెల్లివిరిసిన చారిత్రక ప్రదేశం. నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరిపినప్పుడు బౌద్ధ మత అవశేషాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ దీపపు మ్యూజియం ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాగార్జున సాగర్ జలాశయం మరియు నాగార్జున కొండ దీపపు మధ్య మోటార్ బోట్లు పనిచేస్తున్నాయి. వన్ వే జర్నీకి అంటే పోవడానికి దాదాపు 45 నిమిషాలు సమయాన్ని తీసుకుంటే రావడానికి దాదాపు 45 నిమిషాలు సమయం పడుతుంది. బౌద్ధ శకం నాటి అరుదైన కళాఖండాలు కలిగి ఉన్న దీపం మరియు మ్యూజియం చూసి రావడానికి ఈ మోటార్ బోట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ టూరిజం అందించే అద్భుతమైన బోటింగ్ సౌకర్యాలు డ్యామ్ యొక్క సహజమైన జలాలకు ప్రత్యేక ఆకర్షణ జోడించాయి. నాగార్జున సాగర్ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో హైదరాబాద్ నుండి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రం 8 యూనిట్లతో 815.6 మెగావాట్ల విద్యుత్తును తయారు చేయగల శక్తిని కలిగి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినప్పుడు ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు యొక్క వ్యయము 132.32 కోట్లు. ఈ ప్రాజెక్టు సాగునీరు అందించడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తుంది. దేశంలోని రిజర్వాయర్లలో అతిపెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద రాతి డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.